నమస్కారం. నా పేరు శారద. రాధా మేడం నాకు 2011 నుంచి తెలుసు. అందరూ ఏమంటారంటే అరస్తుంది అంటారు. ఇప్పుడు నారాయణం చెప్పింది కదా, సేమ్ చిన్నపిల్లల మనస్తత్వం. పని దగ్గర అరస్తారేమో కానీ పర్సనల్గా ఎవరినైతే ఇబ్బంది పెట్టాను. నన్నైతే నూరారు శారదమ్మ అని పిలిచేది. ఒకవేళ నేను మేడం దగ్గర నుంచి బయట వెళ్ళిపోయినా కానీ వేరే మండలంలోకి వెళ్ళినా, అంటే మేము ఎక్కువగా ఎంఆర్ ఆఫీసులో పనిచేసేవాళ్ళం కాబట్టి అయినా నేను సంఘమిత్రలోకి వెళ్ళి కూర్చునేదాన్ని. ఎక్కడ పని చేసినా ఎంఆర్ ఆఫీసులో మనకు అన్నం పెట్టే సంఘమిత్ర ఆఫీసులో నేను సంఘమిత్ర ఆఫీసులోకి వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట. ఆ విధంగా నేను ఎక్కడ పని చేసినా సంఘమిత్రలో పనిచేసే ఏపీఎంస్ అంతా కూడా నాకు పరిచేస్తున్నాను అనమాట. ఆమె తెలుసుకుంటే ఆ రోజు ఆమె చనిపోయిన రోజు ఉంటే మేడంకి అన్ని స్నానాలు చేయించే కాడి నుంచి ఆమె తీసుకుపోయి బాక్స్లో పెట్టేదాకా నేను దగ్గరున్నా ఆ రోజు. మేడం 2025 అక్టోబర్ 10వ తేదీ జాయిన్ అయింది. కానీ మేడం చూస్తే నాకు భయం. ఎందుకంటే మేము ఐపీఎంలు అందరినీ గమనిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము. కానీ సైదాపురం నుంచి వచ్చేది ఆమె ఎక్కువ తిడతా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ఆమె వచ్చినప్పుడు కూడా నేను బాధపడేదాన్ని, ఒరే ఏమైనా నన్ను ఎక్కువ తిడతాదేమో నేను. మీకన్నా నాకు ఎక్కువ బాండింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు అకౌంటెంట్ రామ్మ, నారాయణమ్మ ఇటు రాండమ్మ అని పిలుస్తూ ఉంటాను. కానీ ఆమె వచ్చిన తర్వాత 2 రోజులు తిట్టింది నన్ను. వర్క్ చేయలేదేమి, అది చేయలేదు, ఇది చేయలేదు, నువ్వు చేయి బాపు, నువ్వు వెళ్ళిపోను కూడా అనేది నన్ను. అయినా నేను మాట్లాడి తర్వాత సైదాపురం అకౌంటెంట్ భాగ్యక్క ఫోన్ చేసి చెప్పిందంట, నీ గురించి చెప్పింది అమ్మాయి, నువ్వు మంచిగా పని చేసుకో, నేను ఉంటాను నీకు దగ్గరగా. ఆమె తిడితే తిడుతుంది, పొగిడితే పొగుడుతుంది. పని చేయకపోతే ఎట్ట మాట్లాడుతుందో ఆకే తెలియదు, అట్లా మాట్లాడుతుంది. కానీ వివోఎల్ గురించి కూడా చెప్పేది, ఏందమ్మా ఇలా పని చేయడం లేదు, ఇది పని చేయడం లేదంటే మేడం చేస్తారులే మేడం చేయించుకుందాంలే మేడం అని చెప్పేవాళ్ళు. కానీ ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల వ్యక్తిత్వం అవది. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుతుంది. పని చేయించేది ఎట్లా పని చేస్తుందంటే ఈ పని ఈరోజు అయిపోవాలంతే. ఆ పని చేయకపోతే ఎంత కోపం అంటే అంత కోపం. కానీ ఆమె ఈ రోజు లేకుండా పోవడం అంటే చాలా దురదృష్టకరం. ఎంత బాధ అంటే ఆమెను చూసి ఆ రోజు మేము చనిపోయిన రోజు ఆమెను చూస్తుంటే కంటే నిన్న ఏడుపు కాదు అసలు, అంత బాధ అనిపించింది. ఆ వయసులో ఆమె వెళ్ళిపోయిందనంటే ఆమె వస్తుంటే అక్కడి నుంచి వస్తుంటే ఒక మహాలక్ష్మి లాగా ఇంట్లోకి వచ్చినట్టు ఉండేది. ఆమె శారీస్ కానీ ఆమె ఏదన్నా అంటే మేడం బాగున్నారా మేడం ఏదంటే బాగున్నాంది అని. ముఖ్యంగా నా బిడ్డ గురించి చెప్పింది ఆమె, నీ బిడ్డ జాగ్రత్త నారాయణమ్మ, ఆ అమ్మాయి కొంచెం డబ్బులు వేసి పెట్టుకో, నేనున్నా లేకపోయినా నీకు చెప్తున్నాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కానీ నీకు ఇది జాగ్రత్త చెప్తున్నాను అని చెప్పి మా పాపకు ఒక డ్రెస్ కూడా తీసిచ్చింది నాకు. అటువంటి మేడం లేని లోటు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ ఆత్మకి శాంతించాలని నా తరఫున, మా వివోఎల్ తరఫున, మా స్టాఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బృందా సంఘం నుంచి వివోఏగా పనిచేస్తున్నాను. మన రాధా మేడము ఏపీఎంగా జాయిన్ అయినప్పుడు చాలామంది సార్లు మేడం భలే స్ట్రిక్ట్ అని చెప్పారు. చెప్పేసరికి అలాగే ఉండాలి, అలా ఉంటేనే వర్క్ బాగా అవుతుంది మన మండలంలోని అని అనుకునేదాన్ని నేనైతే. మేడం వచ్చిన తర్వాత ఎవరిని మానసికంగా ఆ విధంగా ఎలాంటి బాధ అయితే పెట్టలేదు. వర్క్ విషయంలో మీటింగ్లోనే గట్టిగా మన మండలం ముందుండాలా చేసేయండి అని ఆమె. కానీ ఎందుకు చేయలేదు, ఎక్కడ చేయలేదని మళ్ళీ పర్సనల్గా కానీ అలాంటి ఏమి ఇబ్బంది పెట్టాను కాదు. లోకల్స్ ట్రైనింగ్ పెట్టినప్పుడు కూడా మాకు అర్థం కాలేదు మేడం అంటే ఒకేసారిగా 3 రోజులు ట్రైనింగ్ పెట్టి చిన్నయ్య సార్ని పిలిపించి మనకు అర్థమయ్యే విధంగా మీరు బాగా అర్థం చేసుకోండి చిన్నయ్య సార్ని పిలిపించాను అని 3 రోజులు ట్రైనింగ్ పెట్టి చాలా బాగా మనకి నేర్చుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. భోజనాల విషయం కానీ అన్నీ బాగా చూసుకునేది మేడము. కానీ మనకు కొద్ది రోజులు చేయటం వల్ల కొంతవరకే మనకి అవగాహన ఉంది మేడం పైన. కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ సరే మనకి ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరైనా కానీ సరే ట్రాన్స్ఫర్ అయ్యి బాగా ఉండాలనే కోరుకుంటాం అందరమే. కానీ ఆ దేవుడు ఆమెని తీసుకొని పోయినారు కాబట్టి ఆమె ఆత్మకి శాంతి కలగాలని అందరం కోరుకుంటాము. తర్వాత సైదాపురం నుంచి మేడం అందుకు సైదాపురంలో పనిచేస్తారు 5-6 సంవత్సరాలు. తర్వాత మనకి 2025లో మనకి రాధా మేడం గారు మనకి ఏపీఎంగా ఇక్కడ జాయిన్ అయ్యారు.
అయిన తర్వాత మేడం గారు మనకేమో అన్ని విధాలా సహకరించారు బాగా. మేడము ఎంతో స్ట్రిక్ట్గా బీబోఏలకు కానీ అది ఓబీకి కానీ ప్రతి ఒక్కటి ఆమె కొంచెం మాట కటువే కానీ మనసు మాత్రం మంచిదే. ఆమె మాట తీరు కానీ అవన్నీ ఒకరో కటువుగా ఉంటాయి. ఎందుకంటే అట్లయినైతే మాట వింటారు, బీఓఏలు క్రమశిక్షణగా ఉంటారని చెప్పి కొంచెం పెద్దదిగా మాట్లాడేది అంతే. కానీ మేడం మాత్రం చాలా మంచిది. ఆమె మనకి కొద్ది రోజులే మన దగ్గర పని చేసిందే కానీ మేడం వరకు చాలా మందికి దగ్గర అయ్యింది. రాధా మేడం, ఆ మేడం చూడడం నేను ఫస్ట్ టైము సైదాపురము రాపూరు మీటింగ్ పెట్టారు ఇక్కడ. మాకైతే మేడం ఏపీఎం మేడం అని తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఇక్కడ నేను ఫస్ట్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టైంలో మేడం వచ్చి నా పక్కన కూర్చునింది. మరి నేను మేడం ఎవరో మరి అనుకొని పక్కకు వచ్చేసాను. తర్వాత తెలిసింది మేడం ఏపీఎం మేడం అని. తర్వాత మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయాను. తర్వాత మేడం ఇక్కడికి వచ్చింది. మాకు వచ్చిన తర్వాత మేడం అయితే మామూలుగానే మాట్లాడేది బాగా. నన్ను ఒక మాట అనేది, నీకు 44 గ్రూపులు ఉన్నాయి, గ్రూపులు ఏమో ఎక్కువ పెట్టుకోన్నావు నువ్వు, మరి నువ్వు కదిలితేనే కదా ఎప్పుడు చెయ్యాలని చెప్పి నన్ను ఎప్పుడు కూడా ముందుకు తోస్తూ ఉండేది మేడము. మరి అట్లాంటి మేడం చనిపోయిందన్న వార్త ఏంటనే చాలా అసలు బాధేసింది, తట్టుకోలేకపోయాము. మరి మేడం ఎక్కడున్నా కూడా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.